I'm Dr. Neeraja, fertility specialist. I'm Dr. Rajni, obstetrician and gynecologist and high risk pregnancies and laparoscopy surgeon. Madam, ఇప్పుడు IVF కన్సెప్షన్ లో ఎంబ్రియోస్ 2 ఎంబ్రియోస్ 3 ఎంబ్రియోస్ అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా, అండ్ దాంట్లో ట్విన్స్ అనేది కంపల్సరీయా? సో మామూలుగా మనము ఇప్పుడు ఉండే కొత్త గైడ్లైన్స్ ప్రకారం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డే 5 అంటాం. డే 5 సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ మన మైండ్ ఎలా ఉంటుందంటే 2 ఎంబ్రియోస్ పెడదాం, ఒకటి నీకు స్టిక్ అవ్వకపోయినా ఒకటి స్టిక్ అవుతుంది అలా అనుకొని మనము 2 ఎంబ్రియోస్ పెడతాం అనమాట. సో ఒకవేళ ఎంబ్రియో క్వాలిటీ బాగుండి యంగ్ పేషెంట్ ఏం ఫ్యాక్టర్స్ లేవు, అన్నీ బాగున్నాయి, ఎండోమెట్రియం ట్రిపుల్ ఎండోమెట్రియం గుడ్ ఎండోమెట్రియం అంటే 2 ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవుతాయి. సో అప్పుడు మనకు ట్విన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకవేళ పేషెంట్ ఫ్యాక్టర్స్ బాగాలేకపోయినా ఎండోమెట్రియం బాగాలేకపోయినా వాళ్ళకు ఒక ఎంబ్రియో స్టిక్ అవుతుంది. సో అప్పుడు సింగిల్టన్ ప్రెగ్నెన్సీ. సో ప్రతిసారి ట్విన్స్ అని చెప్పలేము, సింగిల్టన్ వస్తుంది, ట్విన్స్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేషెంట్ బ్యాడ్ లక్ ఉంటే ఆ ఒక్క ఎంబ్రియో కూడా డివైడ్ అవుతుంది. సో డివైడ్ అవ్వడం వల్ల అది 2 ఎంబ్రియోస్ ఫామ్ అవుతుంది. మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా ట్విన్స్ వస్తుంది. ట్విన్స్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. సో 2 సపరేట్ సాక్స్లో ఉండడము, లేకపోతే ఒకే సాక్ ఉండడము, లేకపోతే కంజాయిన్ ట్విన్స్ అంటారు. సో అతుక్కొని పుడుతూ ఉంటారు. సో అలా చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే మనము ఐవీఎఫ్లో 2 సపరేట్ ఎంబ్రియోస్ పెడతాం. సో 2 సపరేట్ బేబీస్ని పెట్టినట్టే మనం. సో వీళ్ళకు ఈ కంజాయిన్ ట్విన్స్ అవన్నీ ఇంపాసిబుల్, అవన్నీ అవ్వవు. సో 2 సపరేట్ బేబీస్ 2 డిఫరెంట్ సాక్స్లో ఉంటాయి. సో ఈ టైప్ మనము డైకోరియానిక్ డైఆమ్నియాటిక్ ట్విన్స్ అంటాం అనమాట. సో ట్విన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ట్విన్స్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? సో ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఎలా మేనేజ్ చేస్తారు, డెలివరీలో ఎలా మేనేజ్ చేస్తారు? ట్విన్స్ ఉంటే ఖచ్చితంగా సిజేరియన్ అవుతుందా మీరు చెప్పండి. ట్విన్స్ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకి వస్తుంది. ఈ ట్విన్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే వీళ్ళకి ఫ్రీక్వెంట్ చెకప్స్ ఒకటి ఉంటాయి. అండ్ ఫస్ట్ ఎలాగో వాళ్ళు ఐవీఎఫ్ కన్సెప్షన్ అయితే ప్రొజెస్టాన్స్ పైన ఉంటారు. సో ఆ ప్రొజెస్టాన్స్ అనేది కంటిన్యూ చేస్తాము. ఫస్ట్ 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో కూడా ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యూజువల్గా నేనైతే ఈ ట్విన్స్కి సర్క్లాజ్ అంటే గర్భసంచికి కుట్టు వేస్తాము. బేబీస్ అనేది ప్రీటమ్గా డెలివరీ అవ్వకుండా ఉండడానికి ప్రొఫైలాక్టిక్ సర్క్లాజ్ అంటాము. ప్రీటమ్ డెలివరీని ప్రివెంట్ చేస్తుంది. ఈ ప్రీటమ్ డెలివరీ వల్ల ఏంటంటే బేబీస్ లో బర్త్ వెయిట్తో పుట్టి వాళ్ళు ఎన్ఐసీలో ఎక్కువ రోజులు అడ్మిషన్ ఉండాల్సి వస్తుంది. అండ్ ప్రీటమ్ బేబీ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే సిఎన్ఎస్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండ్ జిఐటీ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా వస్తుంటాయి. సో ఫస్ట్ ఈ కేర్ సెకండ్ ట్రైమిస్టర్లో కేర్ అయితే ప్రొఫైలాక్టిక్గా మనం గర్భసంచి ముఖద్వారంకి కుట్ అనేది వేస్తాము, సర్క్లాజ్. అండ్ సప్లిమెంట్స్ వైజ్ అయితే వీళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ కొంచెం ఎక్కువగా ఇస్తాము. ఐరన్ సప్లిమెంట్స్ అయితే 2 times a day ఇస్తాం, మామూలుగా అయితే once daily ఇస్తుంటాము. అండ్ క్యాలరీస్ వైజ్ అయితే రొటీన్గా అయితే సింగిల్టన్ ప్రెగ్నెన్సీకి కొంచెం 300 క్యాలరీస్ ఉంటే వీళ్ళకి ఇంకొంచెం 200 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. అది ఇంకొకటి. అండ్ ఈ ట్విన్స్కి హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. మదర్లో హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ డయాబెటీస్ గురించి షుగర్స్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఓజీటీటీ టెస్ట్ అని అంటాము. 5th మంత్లో అండ్ 8th మంత్లో రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ షుగర్స్ ఎక్కువగా ఉంటే దానికి తగినట్టు ఐదర్ ఓరల్ ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ బీపీకి హైపర్ టెన్షన్ డ్రగ్స్ ఇస్తుంటాం, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఇస్తుంటాము. నెక్స్ట్ ఈ హైపర్ టెన్షన్ వల్ల వీళ్ళకి ఐయూజిఆర్, ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్, బేబీ వెయిట్ తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాని గురించి ఫ్రీక్వెంట్గా వీళ్ళకి స్కాన్స్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. యూజువల్గా గ్రోత్ స్కాన్స్ 2 to 3 సరిపోతాయి లో రిస్క్ ప్రెగ్నెన్సీకి. బట్ ట్విన్స్కి 5 to 6 times అట్లా స్కాన్స్ చేస్తూ ఉండాలి. బేబీస్ గ్రోత్ ఎలా ఉంది, 2 బేబీస్ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే డాప్లర్స్ కూడా చేస్తూ ఉండాలి. డాప్లర్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ముందే డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి స్కాన్స్ విషయానికి వస్తే